నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి రాహుల్ గాంధీ గారు అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో ఇండియన్ ఎన్ఆర్ఐస్తో మాట్లాడుతూ ఆయన కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అందులో ఒకటి 1984 రైట్స్ గురించి మాట్లాడారు. రెండోది బీజేపీ చేస్తున్నటువంటి ధర్మాన్ని హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి రాజకీయాల గురించి ఈ రెండు అంశాల మీద చాలా ఎలాబొరేట్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. సో విల్ స్టార్ట్ విత్ బీజేపీ రాజకీయాలు ఎలా ఉన్నాయనేది. సో భారతదేశం అనేది జనరల్గా ఇట్స్ ఏ ల్యాండ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ దగ్గర నుంచి అంబేద్కర్ గారు, గాంధీ గారు, మహాత్మా జ్యోతిబా పూలే, గురునానక్ గారు, తర్వాత బసవన్న, ఇలాంటి స్టాల్ వాట్ లెజెండరీ పర్సనాలిటీస్ అండ్ ఆల్ ఒక భయంకరమైన సెక్యులర్ యాటిట్యూడ్, సెక్యులర్ మైండ్ సెట్తో ఉన్నటువంటి మేధావులు పుట్టినటువంటి ఈ నెలలో బీజేపీ వచ్చి చేస్తున్న రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, కులాలని, ప్రాంతాలని, మతాలని, భాషల వారీగా విడగొట్టుకుంటూ చేస్తున్న రాజకీయం ఏదైతే ఉందో ఇది నిజమైన భారతదేశ సంస్కృతి కాదు. అండ్ బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఒక కోర్ ఆర్ సోల్ ఆఫ్ ద ఇండియాకి అగెనెస్ట్గా రాజకీయాలు చేస్తుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ మన బీజేపీ ఎక్కడ ఏ అవకాశం దొరికినా కులాలని, ప్రాంతాలని, మతాలని చాలా పర్ఫెక్ట్గా విడగొట్టుకుంటూ చేస్తున్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశ సమాజానికి మంచిది కాదు. అండ్ ఈరోజు మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇన్కార్పొరేట్ చేసినటువంటి ఫండమెంటల్ రైట్స్ అవ్వనివ్వండి, ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి వివిధ అంశాలు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అవ్వనివ్వండి, లేకపోతే రిలీజియస్ హార్మోనీ అవ్వనివ్వండి, లేకపోతే ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి వేరే చాలా అంశాలు కానివ్వండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కానివ్వండి, లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ యాజ్ ఏ హోల్ మొత్తం మనం చూసుకున్నట్లయితే అది ఎగ్జాక్ట్గా మన ఇండియాలో గౌతమ్ బుద్ధుడి కాలం నుంచి ఉన్నటువంటి లెజెండరీ పర్సనాలిటీస్ అందరి థాట్ ప్రాసెస్సే మన కాన్స్టిట్యూషన్లో ఉంది. సో అలాంటి నోబుల్ కాన్స్టిట్యూషన్ని డిస్ట్రక్ట్ చేసే పని మాత్రం బీజేపీ అడుగడుగునా చేస్తుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫాలో అవుతున్న హిందూ ధర్మం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రియల్ హిందూ ధర్మ కాదు. అది ఖచ్చితంగా బీజేపీ చేస్తున్నటువంటి ఒక రాజకీయాలు ఏవైతే హిందూ ధర్మాన్ని చేస్తున్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ప్లూరలిస్టిక్ సొసైటీకి ఖచ్చితంగా డెట్రిమెంటల్గా అండ్ డెట్రిమెంటల్గా ఉండేటువంటి రాజకీయాలని చెప్పారు. అండ్ రియల్ కోర్ ఆఫ్ కోర్ హిందుత్వ లైక్ మన గౌతమ్ బుద్ధుడి కాలం నుంచి వస్తున్నటువంటి భారతదేశం యొక్క విలువలు ఎలాంటివంటే మోర్ అకామిడేటివ్గా, మోర్ ఎంబ్రేసింగ్గా, మోర్ అఫెక్షనేట్గా, మోర్ టోలరెంట్గా ఉండేటువంటి అండ్ ఓపెన్ మైండెడ్ సొసైటీ ఉన్నటువంటి దేశంలో చాలా రిజిడ్ మైండెడ్ పీపుల్ ఈరోజు దేశంలో పవర్ని క్యాప్చర్ చేసుకున్నారు బై యూజింగ్ ఫేక్ హిందుత్వ నెరేటివ్ నుంచి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు బీజేపీ దగ్గర ఉన్నటువంటి బలం ఏంటంటే ధనబలంతో పాటు వీళ్ళు చేస్తున్నటువంటి ఒక డివిజివ్ పాలిటిక్స్, మతపరమైన అంశాల్లో కూడా రియల్ హిందూ మతం యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఎంబ్రేసింగ్ కానివ్వండి, అఫెక్షనేట్ కానివ్వండి, టోలరెన్స్ కానివ్వండి, లేకపోతే ఓపెన్ మైండెడ్ కానివ్వండి, లేకపోతే అవతల వాళ్ళ పట్ల ఒక ఓపెన్ మైండెడ్ విధానం ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కాకుండా ఒక నారో మైండెడ్తో చేస్తున్న రాజకీయాలు ఖచ్చితంగా దేశానికి మంచిది కాదు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మాట ఏంటంటే మన దగ్గర ఎప్పుడైతే రియల్ వాల్యూస్ ఉండవో మనకు ఆబ్వియస్గా కోపం తర్వాత హేట్రేడ్ వచ్చే ప్రయత్నం చేస్తుంది. అండ్ బీజేపీకి అడుగడుగునా కోపం ఎందుకు వస్తుంటే వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో అది నిజమైన హిందూ ధర్మం కాదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ బీజేపీని ఒక ఫ్రింజ్ ఎలిమెంట్తో ఫ్రింజ్ గ్రూప్తో పోల్చే ప్రయత్నం చేశారు. ఫ్రింజ్ ఎలిమెంట్ వాళ్ళకి ఏ క్వశ్చన్ కూడా ఒక బ్రాడ్ మైండ్ అలాంటివి ఏముండవు, చాలా నారో మైండెడ్గా ఆలోచించే ఫ్రింజ్ గ్రూప్గా పోల్చే ప్రయత్నం చేశారు. అండ్ బీజేపీలో ఉన్నటువంటి ఐడియా ఏదైతే ఉందో హిందుత్వ ఐడియా అది రియల్ హిందూ ఐడియా కాదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ ఫ్రింజ్ గ్రూప్ విషయానికి వచ్చేసరికి భారతదేశంలో ఉన్నటువంటి హార్మోనీని చాలా బలంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తామండి బీజేపీకి సంబంధించినటువంటి ఫ్రింజ్ గ్రూప్ అని చెప్పే ప్రయత్నం చేశారు. అడుగడుగున వీళ్ళు ప్రతి అంశాన్ని మ్యానిపులేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత 1984 సిక్కుల మీద జరిగిన మహాత్మా ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత జరిగినటువంటి సిక్కుల మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అప్పుడు సిక్కుల్లో చాలామంది చనిపోయారు. మేబీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడిలోనే చనిపోయారనేసి బయట ఉన్నటువంటి అపవాదు. దాన్ని రాహుల్ గాంధీ గారు దాంట్లో నేను పార్ట్ అండ్ పార్సల్ కాకపోయినప్పటికీ, అప్పుడు నేను యాక్టివ్ పాలిటిక్స్లో లేకపోయినప్పటికీ
నేను జరిగిన తప్పుని నేను చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తా. నేను దాన్ని ఆ పర్టికులర్ ఏదైతే విధానం ఏదైతే ఉందో దానికి నేను రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటా. అది జరగకుండా ఉండాల్సింది, జరిగినందుకు మాత్రం నేను ఖచ్చితంగా రిపెంట్ అవుతున్నా, దానికి నా అపాలజీ చెప్తాను అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ అల్లర్లు జరిగిన తర్వాత చాలాసార్లు నేను గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాను అండ్ సిక్ సామాజిక వర్గంతో నాకు ఏర్పడిన ఒక అఫెక్షన్ అయితే ఏర్పడింది. అండ్ ఇది జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క వాదాన్ని సిక్ సామాజిక వర్గం అర్థం చేసుకొని టైమ్ అండ్ అగైన్ అవకాశం వచ్చినప్పుడల్లా పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో బలమైన నంబర్తో కూడుకున్నటువంటి ఎంపీలని కూడా పంపించే ప్రయత్నం చేశారు. సో నాకు ఆ జరిగిన తప్పులు కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందు జరిగిన ఏ తప్పైనా సరే అది నాకు సంబంధం లేకపోయినా దానికి నేను బాధ్యత వహిస్తానని చెప్పిన విధానం ఏదైతే ఉందో అది ఒక ట్రూ లీడర్షిప్ యొక్క లక్షణము. పార్టీ ఏదైనా కావచ్చు, ఆ టైంలో ఆ పార్టీలో అతను ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ పార్టీలో ఒక హయ్యర్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత పార్టీ చేసిన తప్పుల్ని తప్పుగా ఒప్పుకునే లక్షణం ఏదైతే ఉందో అది ఒక ట్రూ లీడర్ యొక్క లక్షణం. ఇప్పుడు మనం చూసుకుందాం బీజేపీని. గోద్రా అల్లర్ల గురించి బీజేపీని నరేంద్ర మోదీని క్వశ్చన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి ఆ కరేజ్ లేదు. జరిగిన తప్పుని తప్పుగా ఒప్పుకోవాలంటే ఒక లీడర్కి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం బీజేపీలో ఎవరికి లేదు, నరేంద్ర మోదీకి అంతకంటే లేదు. మణిపూర్లో జరుగుతున్న హింస వెనకాల బీజేపీ ఉందని చెప్తే మనము ఖచ్చితంగా బీజేపీ దాన్ని ఒప్పుకోదు. ఎందుకంటే బీజేపీకి నిజాన్ని ఒప్పుకునే ధైర్యం, అంత కరేజ్ లేదు. ఎందుకంటే అంత బ్రాడ్ మైండ్ కాదు వాళ్ళది. నిజాన్ని ఒప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి తప్పుని యాక్సెప్ట్ చేసి నిజాన్ని ఒప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని కన్విన్స్ చేయగలిగేటువంటి ఆ ఎబిలిటీస్ అవనివ్వండి, లేకపోతే ఆ కేపబిలిటీస్ అవనివ్వండి బీజేపీలో లేదు. అండ్ బీజేపీ మతాలని కులాలని స్వార్థ రాజకీయాలు వాడుకుంటుంది అనేసి నిజాన్ని కూడా బీజేపీ ఎక్కడ ఒప్పుకోదు. సో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో 2008-2009 మధ్యకాలంలో బాంబు పేలులు బాంబులు పేలిపోయినాయి. సో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో బాంబులు పేలినాయి, దీని వెనకాతలు ఏందుంది అనేసి నిజం మాట్లాడితే నిజం పేలింది, ఇది మేము దీనికోసం బాంబులు పెట్టుకున్నామని ఒప్పుకునేటువంటి ధైర్య సాహసాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఉండవు, బీజేపీ వాళ్ళకు ఉండవు. సో రాహుల్ గాంధీ గారు యూఎస్లో జరిగినటువంటి బ్రౌన్ యూనివర్సిటీ స్టూడెంట్స్తో జరిగిన ఇంటరాక్షన్లో మాత్రం ఈ రెండు అంశాల మీద బీజేపీ హిందూ ధర్మాన్ని ఎలా అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది ఫేక్గా, అండ్ రియల్ హిందూ ధర్మం ఇండియాలో ఎలా ఉంది, రియల్ హిందూస్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే నేను చెప్పినట్లు ఇందాక ఎంబ్రేసింగ్, అఫెక్షనేట్, ఓపెన్ మైండెడ్, టాలరెన్స్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్లూరలిస్టిక్ సొసైటీని చాలా బలంగా ప్రమోట్ చేసినటువంటి సమాజం మన సమాజం. కానీ బీజేపీకి అడుగడుగున వేరే మతాలని, వేరే కులాలని, బీజేపీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని దూషించే విధానం. అసలు బీజేపీ గురించి ఎవడన్నా బీజేపీకి భావజాలానికి అనుగుణంగా మాట్లాడకపోతే, బీజేపీ చేసిన తప్పుని తప్పుగా మాట్లాడితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ముస్లిం, బ్రిటిష్ ఈ రకంగా పోల్చే విధానం ఏదైతుందో ఇది బ్రిటిష్ ఇది బీజేపీ వాడి సంకుచిత భావానికి నిదర్శనం. ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క సంకుచిత భావానికి నిదర్శనం. మీ తప్పుని ఎవరైనా తప్పుగా చూపించగలిగితే దాన్ని మీరు డిఫెండ్ చేసుకొని ఆ తప్పు ఎలా కాదో అందులో ఏ రైట్ ఉందో చెప్పగలిగారు. కానీ ఈ రకంగా ఎదురుదాడి తెగి పర్సనల్ అటాక్ చేయడం, లేకపోతే మతాల ఆధారంగా, కులాల ఆధారంగా టార్గెట్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది నిజమైన ఇండియన్ సమాజం కాదు. అండ్ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు గౌతమ్ బుద్ధుడు గారి దగ్గర నుంచి గాంధీ వరకు, మహాత్మా గాంధీ అంబేద్కర్ గారు, లేకపోతే బసవన్న గారు, లేకపోతే ఇలాంటి స్టాల్వర్డ్ స్కాలర్స్ అందరూ పుట్టి ప్రమోట్ చేసినటువంటి భారతదేశంలో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ బీజేపీకి పొరపాటును కూడా ఎక్కువ. ఆ వాల్యూస్ అంటే అందరినీ అఫెక్షనేట్ చేసుకోవాలి, అందరినీ దగ్గర చేసుకోవాలి, అందరినీ ఈక్వల్గా చూడగలగాల, ఇండియాలో ఉన్నటువంటి ప్లూరల్ థాట్ని యాక్సెప్ట్ చేయగలగాల. ఇంత బ్రాడ్ మైండ్ బీజేపీ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది చెప్పండి. అసలు బీజేపీ వాళ్ళకి తెలిసిందంటే ఒకటే, మాట్లాడితే బీజేపీకి అనుకూలంగా మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. బీజేపీకి అగ్నిస్ట్గా మాట్లాడితే వాడు దేశద్రోహి అయిపోతాడు, పాకిస్తాన్ వాడు అయిపోతాడు, వాడు బంగ్లాదేశ్ వాడు అయిపోతాడు, లేకపోతే వాడు బ్రిటిష్ వాడికి బానిస అయిపోతాడు. అసలు బ్రిటిష్ వాళ్ళకి పెద్ద బానిసలు ఎవరంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఈ అమెరికా వాడికి పెద్ద బానిసలు ఎవరంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. వీళ్ళు వేరే వాళ్ళకి బానిసత్వం చేస్తూ వీళ్ళని ఎవరన్నా క్వశ్చన్, అరే బాబు మీరు బానిసల్లారంటే వీళ్ళు ఎదురుదాడి చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య, బుల్డోజ్ చేయడం. అందుకని బుల్డోజర్లతో పని ఎందుకు చేస్తారు, వీళ్ళకి అలవాటు బుల్డోజ్ చేయడం. సో బుల్డోజ్ చేయకపోతే వాళ్ళు ఒక పూట వాళ్ళు రాజకీయంగా ముందుకు సాగలేరు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి కోర్ వాల్యూస్ ఆఫ్ ద ఇండియాని డిస్ట్రక్ట్ చేసుకుంటూ రాజకీయాన్ని అండ్ భారతదేశ సమాజాన్ని ఒక నెగిటివ్ డైరెక్షన్స్ వైపు, ఒక ఇంటాలరెంట్ సమాజం వైపు, లేకపోతే ఒక పెసిమిస్టిక్ సమాజాన్ని తయారు చేసుకుంటూ బీజేపీ ముందుకెళ్తుంది. ఇది భారతదేశానికి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. థ్యాంక్ యూ.